హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చిట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను, మమ్మల్ని ఫాలోగా. దారిలో ఎక్కడైనా పీసీ గంట పడేద్దాం. ఎవడి వాటా వాడు పంచుకొని సెపరేట్ అయిపోదాం, లేకపోతే బుక్ అయిపోతాం. అర్థమైంది కదరా? ముందా ఏడు పాపు, ఆ కొండ మలుపు కనబడుతుంది కదా, కొండి తీసుకుపోయి గడాపు ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం. ఎవ్వడికి డౌట్ రాదు, యాక్సిడెంట్ అనుకుంటారు. తీయండి తీరా. చిట్టి ఏం చేస్తాం, రారా. గిట్ల జరిగిందేందన్నా, వదిలేరా చిట్టి. సిట్టిగా పండురా. ఊరుకోరా. అయిపోయిందిరా. మీరేనే ఉండు రీ, నేను బండి రివర్స్ చేసుకుని వస్తా. అరే బతకడు రా, అక్కడ పట్టాగా రా కారుకు రాబే. అంటే మనం చంపేసినామన్నా, అడుగుకే సావాడన్నా. నా వల్ల కాదు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పోనీ చిట్టిగా చిట్టి చిట్టిగా ఏం చేస్తున్నావు మధ్యలో? పోయేటప్పుడు పుణ్యం చేయటం పెద్ద బూతురా. ఎంత ధైర్యంగా నీకు? ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు, తు చదువుదారు
సార్ అరగంట ముందే జంప్ అయిపోయినాడు సార్. అమ్మా. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. అమ్మో. నీ గర్ల్ ఫ్రెండ్ ఆ. ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. డోంగ్రే ఆర్టికల్ జ్యోతిరమ్మ జీవితం. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇది ఎలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడు నీకు లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. అయ్యో, తాళాలు మర్చిపోయాను. దొరికిందా? ఏం దాచావు నీ గుండెల్లో? సరిగ్గా చూడు. అయముహూర్త సుముహూర్తాస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే అవ్వండి అవ్వండి అవ్వండి. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. సత్య నాన్న, సత్య బావగారు కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం ముఖ్యమాలు సహికండి. రేయ్, ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు చెప్పు. ఓ ఎర్ర తీసి ఒళ్ళగా చెప్పు. సచ్చినాడా జేబులో పేపర్ తీస్తాడు. చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించి నీ ఊరికి నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. నువ్వగమ్మా సీన్ మధ్యలో వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతున్నాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగా అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. సచ్చినోడా పొట్టు సచ్చినోడా పొట్టు సచ్చినోడా.
ఏయ్, ఇదేంటి నువ్వు వచ్చావుటి ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావుటి ఉండరా నువ్వు ఓ వీరే మా నాన్న. మరి వాడొస్తే ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? ఉండరా నా డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్నం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. అన్ని కింది కొనాలేదు ప్రతి రేపు దానికి పొద్దున్న చెప్పాలి. ఒక్కడు పుడితే ఆడు తోటికి వెళ్తే గుడ్లు కడిగే పని. అవ్వ, వెళ్ళమ్మా. ఆదివారం చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఏబ్బే, ఆ లెక్కన మీరే మా అమ్మాయికి నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఆ? ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపిసేవమ్మా. చెప్తా. సత్య సర్లే. నానా, నాకు ఈ కట్నం వద్దు నాన్న. ఏయ్, నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా